ఇక నిన్న మనం చెప్పుకున్నాం మంత్రి వర్గ విస్తరణ జరుగుతుంది అని చెప్పేసి. ఒక పక్క తోటి ఎమ్మెల్యే చనిపోయిండు, జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నిన్న చనిపోయిండు. ఒక పక్క తోటి ఎమ్మెల్యే చనిపోయినా కూడా ఈ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒకరోజు ఆపితే ఏమొచ్చిందండి, ఆయన చావుకు గౌరవించిన వాళ్ళు అవుతారు కదా, చావును గౌరవించిన వాళ్ళు అవుతారు. సరే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎవరైనా కావచ్చు అని ఎమ్మెల్యే చనిపోయిండు. ప్రమాణ స్వీకారం నిన్న చేయకుండా ఆయన దగ్గరికి పోయి నివాళులు అర్పించి రేపు ఇవాళ ఎల్లుండో ఎప్పుడో ఒకసారి చేస్తే అయిపోయేది కదా. ఎందుకు అంత చనిపోయినా కూడా ఒక పక్క ప్రమాణ స్వీకారం, ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి. దానికి సంబంధించి ఒకసారి వీడియో చూపిస్తుంది మీకు. కొంచెం చనిపోయినప్పుడన్నా గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. ఇగో సంబరాలు చేస్తున్నారు, వివేక్ వెంకటస్వామి ఇంట్లో సంబరాలు చేస్తున్నారు. ఒక పక్క ఆయన చనిపోతే తోటి ఎమ్మెల్యే చనిపోయినప్పుడు అసెంబ్లీలో కూర్చున్నటువంటి తోటి, అంటే స్కూల్కి పోతున్నాం, కాలేజీకి పోతున్నాం, మన క్లాస్మేట్ మన స్కూల్లో ఒకరు చనిపోతే ఆ రోజు మొత్తం స్కూల్కి సెలవు ఇచ్చేస్తారు. మరి ఇప్పుడు తోటి ఎమ్మెల్యే చనిపోతే కనీసం ఆ సంబరాలు గింబరాలు ఇవంతా కూడా కొంత మానవ విలువల్ని కోల్పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇక మంత్రి మండలికి సంబంధించి మనం ముందే అనుకున్నాం, ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించి బీసీ సామాజిక వర్గంలో ముదిరాజు సామాజిక వర్గం అంటే ఇప్పుడు ఈటల రాజేందరో ఇంకెవరో ఫేమస్ అవుతున్నారు ముదిరాజు సామాజిక వర్గంతో. కాబట్టి ఈ ముదిరాజు సామాజిక వర్గంలో కీలకంగా ఉన్నటువంటి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి వస్తుందని మనం 100% చెప్పినాం. కాబట్టి ఆయనకు మంత్రి పదవి వచ్చింది. ఈయన వాకిటి శ్రీహరి మక్తల్ నుంచి గెలిచినటువంటి ముదిరాజు సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం ఎమ్మెల్యే ఫస్ట్ నెంబర్ 1 పక్క ఆయనకు వస్తా అనుకున్నాం, వచ్చేసింది. ఇక రెండవ దాంట్లో మాల సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం. మాల సామాజిక వర్గంలో వివేక్ వెంకటస్వామికి వస్తుందని మనం అనుకున్నాం, పక్కా అనుకున్నాం, కన్ఫర్మ్ అది వచ్చేసింది. ఈ మాలలకు ఇస్తే మాదిగలు లొల్లి పెడతారని చెప్పేసి మాదిగ ఎమ్మెల్యేలంతా కూడా పోయిరు. వేముల వీరేశం, తర్వాత మందుల సామెల్ లాంటి వాళ్ళు, అడ్లూరు లక్ష్మణు, ఇంకా ఉన్నారు. ఈ సామాజిక వర్గ ఎమ్మెల్యేలంతా రేవంత్ రెడ్డిని కలవడానికి పోతే ఆయన చెప్పిండు, రేపు మీరు అందరూ అందుబాటులో ఉండండి, మీ మాదిగ సామాజిక వర్గం నేతలు అందరూ వచ్చారు, కలిసి కట్టుకు వచ్చారు, కాబట్టి రేపు మీ దాంట్లో ఎవరికో ఒకరికి మంత్రి పదవి ఇస్తా, ఇచ్చిన తర్వాత కూడా అందరు ఇట్లే కలిసి కట్టుగా ఉండాలని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిండు. దాంట్లో భాగంగా అడ్లూరు లక్ష్మణ్కే ఇచ్చిండు. అనే విప్పుగా ఉన్నా కూడా, ప్రభుత్వ విప్పుగా ఉన్నా కూడా వస్తుందా రాదనేటువంటిది అందరూ అనుకోరు. కానీ ఇప్పుడున్నట్టు దాంట్లో అన్నీ అంటే ప్లస్లు మైనస్లు ఉపయోగాలు అన్నీ చూసుకుంటే అడ్లూరు లక్ష్మణే బెస్ట్ అనిపించి ఆయనకే రేవంత్ రెడ్డి ఇచ్చిండు. ఇంకొకరికి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు మాదిగ సామాజిక వర్గానికి మందల సామెలు, వేముల వీరేశం వీళ్ళకి ఇయ్యరు. ఎందుకు, ఆల్రెడీ 2 మంత్రి పదవులు ఉన్నాయి నల్గొండ జిల్లాకు సంబంధించి. మళ్ళా కోమటిరెడ్డి కోటాలో మళ్ళీ వీళ్ళకి ఇవ్వడం కుదరదు కాబట్టి ఇవ్వలేదు. అది ఒకటి. ఇక లాస్ట్కి ఈ ముగ్గురికి అయితే ఇచ్చారు కదా, ఈ ముగ్గురికి సంబంధించి అంటే మొత్తం ఇంకా 3 ఖాళీలు ఉన్నాయి. ఈ 3 ఖాళీలలో ఎవరు నింపుతారు, ఎప్పుడు నింపుతారు అంటే వచ్చే స్థానిక సంస్థలలో బాగా పనిచేస్తే మేము మీకు ఇస్తామని చెప్పేసి ఈ అసంతృప్తులకు చెప్తారు. ఇక వచ్చిన ఎమ్మెల్యేల తీరు ఇట్లుంటే రాని వాళ్ళది ఇంకా చెప్తాం మీకు నెక్స్ట్ వీడియోలో. ఎవరు మరి అడ్లూరు లక్ష్మణ్ ఏమంటుండు, కళలో కూడా ఊహించలేదట, మంత్రి పదవి వస్తుందని అనుకోలేదు, అసలు ఆయన విప్ అవుతాను కూడా అనుకోలే, ఆయన ఎమ్మెల్యే గెలిచి విప్ అవుతాను కూడా అనుకోలే. సామాన్య కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ మంత్రిని చేసింది, మాదిగ జాతికి ప్రతినిధిగా అవకాశం కల్పించింది, 1982 నుండి పార్టీలో ఉన్న ఎన్నో కష్టాలు పడ్డా, మంత్రిగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా, ఆంధ్రజ్యోతితో కొత్త మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. మరి మంత్రి అయితే చేసిండు కానీ ఏ శాఖ ఇస్తారు అడ్లూరి లక్ష్మణ్కి అనేటువంటిది చూడాల్సిందే. ఇక వివేక్ వెంకటస్వామి, ఇక ఈయనకు సంబంధించి వెలుగులో ఇస్తారు బాగా. ఇప్పటిదాకా చూసిన సంబరాలు ఎట్లా చేసుకుంటున్నారు. వెలుగు పేపర్లో ఈయన ఫోటో నాకు తెలిసి అంటే ఎక్స్పెక్టేషన్ ఈయన ఫోటో పెద్దగా వేసి మిగతా వీళ్ళిద్దరికి చిన్నగా వేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సొంత పేపర్ కదా, వెలుగు పేపరు
ఛానలు అంతా ఈయనకి డప్పే కొడుతుంటుంది అన్నట్టుగా. ఇక వాకిటి శ్రీ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. తొలిసారి తీన్మార్ 3 ఇచ్చారు కాబట్టి తీన్మార్. ముగ్గురితో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ప్రమాణ స్వీకారం చేసిన నూతన మంత్రులు. రాజ్ భవన్లో నిరాడంబరంగా కార్యక్రమం. గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరితో ప్రమాణం చేయించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. హాజరైన సీఎం రేవంత్, మంత్రులు, పిసిసి చీఫ్, శాసన మండలి చైర్మన్, శాసనసభ స్పీకర్ నేతలు. 9 నిమిషాల్లోనే ముగిసిన ప్రమాణ స్వీకారం. రేవంత్ క్యాబినెట్లో 14 చేరిన మంత్రుల సంఖ్య స్థానిక ఎన్నికల తర్వాత మిగిలిన 3 ఖాళీల భర్తీ అట. 3 ఖాళీలు రైట్.